అసమానతలు తొలగాలనే ఉద్దేశంతో P4 కార్యక్రమం తీసుకొచ్చి అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు దేశంలో ఎక్కడ ఇవ్వనట్లు దాదాపు ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయల పైన ఆర్థిక సహాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే గడిచిన ప్రభుత్వంలో దాదాపు ప్రజల నడ్డి విరగదీసి దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి దాదాపు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి 1,29,000 కోట్ల రూపాయల పైన విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. అదేవిధంగా కాకుండా 30,000 కోట్ల రూపాయల పైన భారం వేసి ప్రజల మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారన్నమాట. ఇవాళ దేశంలో ఎక్కలేని విధంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ప్రజల నడ్డి విరగొట్టి దాదాపు కోట్లాది రూపాయలు ప్రజల నెత్తిమైన భారం వేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 15-16 మాసాల్లోనే ట్రూ డౌన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 13 పైసలు తగ్గించి ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది రాకూడదు, కరెంటు బిల్లులు పెంచకూడదు అనే ఇచ్చిన మాట ప్రకారం దాదాపు ఈ 19 నెలల్లో ఒక్క పైసా కూడా కరెంటు బిల్లు పెంచకుండా ట్రూ డౌన్ చేసి 13 పైసలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన మాట ప్రకారం చేసే కార్యక్రమాలే కాకుండా ఉద్యోగ కల్పన, ప్రజలకు మంచి ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. మీరు చూశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటు వేయమని చెప్పి ఇల్లు తిరిగాడనమాట. ఆ రోజు పాదయాత్ర చేస్తా దొంగ హామీలు ఇచ్చి వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చకుండా ఒక్క ఓటు వేసిన పాపానికి దాదాపు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన మాట మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 5 సంవత్సరాల వ్యవస్థలు సర్వనాశనమే చేయకుండా అతి పవిత్రంగా భావించే హిందూ దేవాలయమైన తిరుపతిని కూడా సర్వనాశనం చేసి కనీసం ప్రసాదం కింద ఇచ్చే లడ్డులను కూడా కల్తీ చేసే కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశాడు. అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేస్తే ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, మన జిల్లాలోనే మన పక్కనున్న ప్రాజెక్టులన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తే అన్నిటిని కూడా గుల్లకమ్మ ప్రాజెక్టుకి గేట్లు బిగించి మళ్ళీ గేట్లు బిగించడమే కాకుండా 1,00,000 ఎకరాల పైన నీళ్ళు ఇచ్చి అక్కడ ఉన్న మత్స్యకారులకు అందరూ కూడా చేప పిల్లలేసి మళ్ళీ కూడా యథావిధ స్థితికి తీసుకొచ్చాం. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రాజెక్టులు మొత్తం కొట్టుపోయినాయి. వ్యవస్థలు సర్వనాశనం చేశారు. ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన అన్ని కూడా మాట తప్పాడు. పెన్షన్లు ఇస్తానని చెప్పి ఒక పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితే ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేయడానికి ఒక్క రోజులో ఒక్క సంతకంతో ఇచ్చారన్నమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేశామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజైతే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ వెలుగొండ పూర్తి చేస్తున్నాం. మార్కాపురం జిల్లా అందరూ కూడా ఇచ్చామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు.